శంకరపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఒక యువతి హల్చల్ సృష్టించింది. రైల్వే ట్రాక్ పైన కారు నడిపి హంగామా చేసింది. దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన స్థానికులకు చాకు చూపి బెదిరింపులకు పాల్పడింది. గేట్ నెంబర్ 20 నాగులపల్లి నుంచి శంకరపల్లి వైపు రైల్వే ట్రాక్ పై కారు నడుపుకుంటూ వెళ్లింది ఆమె. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కారును రైల్వే ట్రాక్ మీద నుంచి కిందకి తప్పించారు. యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రిపోర్టర్ ఏం చేసాం రైట్, మనం ఐ న్యూస్ స్క్రీన్ లో క్లియర్ గా విజువల్స్ చూస్తున్నాం. సాధారణంగా రైల్వే ట్రాక్స్ మీద కేవలం ట్రైన్స్ మాత్రం మనం ఇప్పటివరకు చూస్తుంటాం, కానీ ఇప్పుడు ఒక వింత ఘటన ఐ న్యూస్ స్క్రీన్ లో క్లియర్ గా ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. ట్రాక్ పైనే కార్ నడుపుతున్నటువంటి పరిస్థితి, ఆ యువతిని కూడా అక్కడే రెండు చేతులు కట్టేసినటువంటి పరిస్థితి. కార్ని అయితే పక్కకి తీశారు పోలీసులు. అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకుందాం మా ప్రతినిధి సునీల్ ద్వారా. రైట్, స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్. ఒక వింత సంఘటన అని చెప్పొచ్చు. ఆమె కండిషన్ ఏ విధంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే రోడ్డు మీద వెళ్లాల్సిన కారు కాస్త రైల్వే ట్రాక్ మీద వెళ్తుంది. జస్ట్ మిస్, ఒకవేళ ఆపోజిట్ వేలో ఏదైనా ట్రైన్ వస్తే కనుక చాలా ప్రమాదం అయితే జరిగేదేమో. అసలు ఏంటి ఆవిడ కండిషన్ ఏంటి? మద్యం సేవించుందా, లేదంటే డ్రగ్స్ ఏదైనా సేవించుందా, లేదంటే మతి స్థిమితం లేదా? ఎక్కడి నుంచి వచ్చిన ఆమె? డీటెయిల్స్ ఏంటి? మీరు చెప్పినట్టుగా రోడ్డు మీద వెళ్లాల్సినటువంటి కారు రైల్వే ట్రాక్ పై ఓ యువతి డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. అక్కడ సంఘటన చూసినటువంటి స్థానికులు ఆమెని ఆపేందుకైతే ప్రయత్నం చేశారు, కానీ ఆమె చాలా ఓవర్ స్పీడ్ గా వెళ్ళిపోతుంది. హైదరాబాద్ శివారు శంకర్పల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గేట్ నెంబర్ 20 నాగులపల్లి నుంచి ఆమె ఎంట్రీ అయినట్టుగా రైల్వే సిబ్బంది చెప్తున్నారు. అటువైపు నుంచి శంకర్పల్లి వైపుగా ఆమె ట్రాక్ పై చాలా వేగంగా వెళ్తున్న సమయంలోనే కొంతమంది స్థానికులు చూశారు, ఆమెని ఆపేందుకు కూడా ప్రయత్నించారు. ఇక ఆపేందుకు ప్రయత్నించినటువంటి స్థానికులతో ఆమె వాగ్వాదానికి దిగడమే కాకుండా తన వద్ద ఉన్నటువంటి చాక్ చూపించి బెదిరించే ప్రయత్నం చేసింది. తన దగ్గరకు వస్తే ఖచ్చితంగా చాక్తో దాడి చేస్తానన్నట్టుగా కూడా ఆమె చాక్తో కాసేపు హల్చల్ చేసింది. ఇక వెంటనే స్థానికులు రైల్వే పోలీసులకు, స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఇక సంఘటన స్థలానికి శంకర్పల్లి పోలీసులు చేరుకున్నారు. ఇక చేరుకుని ఆమెతో అసలు ఆ కారుని ఆ ట్రాక్ నుంచి తప్పించే ప్రయత్నం అయితే చేశారు. చాలాసేపు ఆమె అక్కడ పోలీసులను కూడా ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఒక విధంగా ముప్పతిప్పలు పెట్టింది అంటాం కదా, అట్లాగా పోలీసులని స్థానికులను ఆమె కండిషన్ ఏ విధంగా ఉంది సునీల్? అంటే ఏంటి, మానసిక పరిస్థితి కరెక్ట్ గానే ఉందా, లేదంటే ఏమైనా డ్రింక్ చేస్తున్నారా ఏంటి? అసలు ట్రాక్స్ మీద నడుపుతున్న విధానం కూడా తెలియకుండా ఆమె డ్రైవ్ చేస్తున్నారంటే ఏంటి కండిషన్ ఏంటి? అసలు ఇక ఆమె కారు నుంచి ఆమెని బలవంతంగా పోలీసులు అయితే బయటకు దించారు. ఇక ఆమె పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగుతుంది. అసలు ఆమె ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఆమె డ్రగ్స్ తీసుకుందా, లేకపోతే అసలు ఆమె మానసిక స్థితి ఎట్లా ఉంది అనేది అయితే ఇంకా తెలియరావాల్సింది. ఆమెని ప్రస్తుతానికి శంకర్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. కారుని ఆ ట్రాక్ నుంచి కూడా పక్కకు తప్పించారు. ఒకవేళ కనుక ఆమె కారు ట్రాక్ పై ట్రావెల్ చేస్తున్న సమయంలోనే ఎదురుగా రైలు ఎక్స్ప్రెస్ గా లాంటివి వచ్చేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం జరిగేది. ఇటు రైలుతో పాటు ఆమెకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురయ్యేవి. ఇక ఆమె అదృష్టం కూడా బాగుంది అనుకోవాలి. ఆ సమయంలో అటువైపు ఏ రైళ్లు రాకపోవడంతో ఆమె కూడా ప్రాణాలతో బయటపడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాము ఆమె దగ్గరికి వెళ్లిన సందర్భంలో తమను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంది, ఆమె ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇక ఆమెకు సంబంధించి కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆమెని శంకర్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారుని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆమె వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.